గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు జితేంద్ర, కెమిస్ట్రీ లెక్చరర్, ఎస్కేపి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో. ఈరోజు కాంతి రసాయన శాస్త్రం. ఈ కాంతి రసాయన శాస్త్రం టాపిక్లో ఫస్ట్ సింగ్లెట్ ట్రిప్లెట్ స్టేట్స్ అంటే ఏవి? సింగ్లెట్ స్టేట్ అంటే ఏంటి? ట్రిప్లెట్ స్టేట్ అంటే ఏంటి? ఈ రెండు సింగ్లెట్ స్టేట్ అంటే ఏంటి, ట్రిప్లెట్ స్టేట్ అంటే ఏంటో చూస్తాం. ఈ సింగ్లెట్ ట్రిప్లెట్ స్టేట్స్ అంటే ఏమంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ముందుగా ఈ రెండు అంటే ఏంటి తెలుసుకోబోయే ముందు ఏం చేయాలంటే స్పిన్ మల్టిప్లిసిటీ అంటారు. స్పిన్ మల్టిప్లిసిటీ, దీన్ని తెలుగులో స్పిన్ బాహుళ్యత అంటారు. ఈ స్పిన్ బాహుళ్యత అంటే ఏంటి అంటే, ఈ స్పిన్ బాహుళ్యతను జేతో చెప్తారనమాట. జే అంటే ఏంటి అని అంటే, స్పిన్ బాహుళ్యత అంటే ఏంటో తెలిసి ఉండాలి ఫస్ట్. స్పిన్ బాహుళ్యత అంటే ఏంటి అని అంటే, జే అంటే 2s+1 అంటాం. దీన్ని స్పిన్ బాహుళ్యత అంటాం. ఏమిటి 2s+1 అంటే, ఈ ఎస్ అంటే ఏంటి అంటే సమ్మేషన్ ఆఫ్ స్పిన్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ సంఖ్యల యొక్క మొత్తం. ఈ స్పిన్ క్వాంటమ్ సంఖ్య ఎట్లుంటుంది? స్పిన్ క్వాంటమ్ సంఖ్య ఇలా ఉంటే +½ అని, అదే రివర్స్ లో ఉంటే -½ అని అనుకోండి. ఈ స్పిన్ క్వాంటమ్ సంఖ్యల మొత్తం కలిపి క్యాపిటల్ ఎస్ 2s+1 ని స్పిన్ బాహుళ్యత అంటాం, స్పిన్ మల్టిప్లిసిటీ. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. అప్పుడు ఎస్ ఏమవుతుంది? ఇది +½ -½ కాబట్టి ఏమవుతుంది? 0 అవుతుంది. రైట్, ఎస్ = 0 అవుతుంది. అప్పుడు జే ఏమవుతుంది? జే 2 × s 0 + 1 అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. దీన్ని సింగ్లెట్ స్టేట్ అంటారు, సింగ్లెట్ స్థితి అని. అంటే ఈ విధంగా ఉంటే దీనికి సింగ్లెట్ అని పేరు. ఇప్పుడు సపోజ్ రెండు ఎలక్ట్రాన్లు ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు ఎస్ ఏమవుతుంది? ఇది దీనికి +½ ఇది +½ 1/2 + 1 అవుతుంది. అప్పుడు 2s+1 అంటే ఏమవుతుంది? 2 × 1 + 1 అంటే ఏమవుతుంది? 3 అవుతుంది. దీన్ని ట్రిప్లెట్ స్టేట్ అంటారు. ఇప్పుడు సింగ్లెట్ ట్రిప్లెట్లు అంటే ఏంటి అని అంటే, ఈ సింగ్లెట్ ట్రిప్లెట్ స్టేట్లు తెలుసుకోబోయే ముందు స్పిన్ బాహుళ్యత గురించి తెలుసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. స్పిన్ బాహుళ్యత అంటే ఏంటి అని అంటే, స్పిన్ బాహుళ్యత అంటే జే అంటాం. ఇది 2s+1 కు సమానం. 2s+1. స్పిన్ బాహుళ్యత క్యాపిటల్ ఎస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సమ్ ఆఫ్ స్పిన్ క్వాంటమ్ సంఖ్యలు, స్పిన్ క్వాంటమ్ సంఖ్యల యొక్క మొత్తము అని. స్పిన్ క్వాంటమ్ సంఖ్యలు అని అంటే, స్పిన్ క్వాంటమ్ సంఖ్యలు ఎలక్ట్రాన్కి ఎలా ఉంటాయి? అవి రెండు ఉంటాయి. ఇలా ఉంటే +½ అని, ఇలా ఉంటే -½ అని. ఇప్పుడు ఎలక్ట్రాన్లు ఇట్లా జతకూడి ఉన్నాయనుకోండి. జతకూడి ఉంటే ఏమవుతుంది? అప్పుడు జతకూడి ఉంటే ఇది ఒకటి +½ ఇంకోటి -½ కదా, కాబట్టి 0. కాబట్టి J ఏమవుతుంది? 2 × 0 + 1 2s+1 కదా, కాబట్టి 1. అంటే ఇలాంటి స్థితిని ఏమంటాం? ఇప్పుడు దీన్ని సింగ్లెట్ స్థితి అంటాం. సింగ్లెట్ స్థితి. ఇప్పుడు ఇలా ఉన్నాయనుకోండి, రెండు ప్యారలల్ గా ఉన్న సమాంతరంగా ఉన్న ఎలక్ట్రాన్లు ఉన్నాయనుకోండి. సమాంతరంగా ఉంటే ఏమవుతుంది? అప్పుడు ఇది +½ ఇది +½ కాబట్టి ఏమవుతుంది? 1 అవుతుంది. అప్పుడు J ఏమవుతుంది? కాబట్టి 2 × 1 + 1 3 అవుతుంది. దీన్నే ట్రిప్లెట్ స్థితి అంటారు. అర్థమైంది కదా? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇలా ఉంటే సింగ్లెట్, ఇలా ఉంటే ట్రిప్లెట్ స్థితి. ఫస్ట్ విషయం తెలుసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక ముఖ్యమైనది ఏంటంటే, ఈ సింగ్లెట్ ట్రిప్లెట్ స్థితిలో సింగ్లెట్ అనేది గ్రౌండ్ స్టేట్, భూస్థాయి, తక్కువ శక్తి ఉండేది. ఇప్పుడు వీటి గురించి చూస్తాం ఫస్ట్ కొద్దిగా డీటెయిల్గా.
సింగ్లెట్ ట్రిప్లెట్. ఈ సింగ్లెట్ ట్రిప్లెట్ స్థితుల గురించి. సింగ్లెట్ స్థితి అని అంటే ఇది ఎక్కువ స్థిరమైనది. ఇప్పుడు శక్తి స్థాయిలో ఇలా వేసామనుకోండి, ఇది సింగ్లెట్ స్థితి అవుతుంది. ఇది అధిక శక్తి స్థాయిలో ఉంటే ఇది ట్రిప్లెట్ స్థితి అవుతుంది. కాబట్టి ఇది సింగ్లెట్, ఇది ట్రిప్లెట్. అంటే సింగ్లెట్ నుంచి ట్రిప్లెట్ కనంటే ఎగ్జైటెడ్ స్టేట్ అవుతుంది, కొంచెం హయ్యర్ ఎనర్జీ. లేదా హయ్యర్ సింగ్లెట్ ఉంటే ఇది S0 అయితే ఇది S1 అవుతుంది, అది వేరు మళ్ళీ ఎగ్జైటెడ్ స్టేట్లో తీసుకుంటే. సో ఇక్కడ ఇది స్థిరమైనది, స్థిరమైన స్థితి, స్థిరమైనది. దీంతో పోల్చుకుంటే ఇది అస్థిరమైనది. అది అస్థిరమైనది ఒకటి. సెకండ్ పాయింట్, J ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఇక్కడ J ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. రైట్. నెక్స్ట్ థర్డ్, సింగ్లెట్ స్థితిలో ఉంటే ఇది తక్కువ సేపు ఉంటుంది, అంటే 10⁻⁻8 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ట్రిప్లెట్ స్థితిలో ఉంటే 10⁻3 సెకండ్స్ పాటు ఉంటుంది, అంటే ఎక్కువసేపు ట్రిప్లెట్ స్థితిలో ఉండగలుగుతాయి ఉత్తేజిత స్థితిలోకి పోయిన తర్వాత. రైట్. సో ఇది స్థిరమైన స్థితి, ఇది అస్థిరమైన స్థితి. సో ఈ విధంగా ఉంటాయని చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ జబ్రనోవ్స్కీ డయాగ్రామ్. జబ్రనోవ్స్కీ డయాగ్రామ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదైనా ఒక పదార్థం తీసుకున్నాం అనుకోండి, ఈ పదార్థంలో భూస్థాయిలో తక్కువ శక్తి సాధారణ స్థితిలో ఉంటుంది. దీని మీద కాంతి వేయకముందు, ఇది కాంతి, కాంతిలోని ఫోటాన్లు లేకముందు, ఇది లేకముందు ఇది తక్కువ శక్తి స్థాయిలో సాధారణ స్థితిలో ఉంటాయి. ఇప్పుడు కాంతి వేస్తే ఏమవుతుంది? ఇది సాధారణ స్థితిలో ఉండడం అంటే ఏంటి? భూస్థాయిలో ఉండడము, S0 స్థితిలో ఉండడము, ఈ విధంగా ఉండడం. ఇక్కడ ఉంది ఎలక్ట్రాన్. ఇప్పుడు ఇలా దీని మీద కాంతి పడితే కాంతి ఫోటాన్లో ఉన్న శక్తిని గ్రహించుకొని, అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ శక్తిని తీసుకొని ఉత్తేజిత స్థితిలోకి పోతుంది. ఉత్తేజిత అంటే హయ్యర్ ఎనర్జీలోకి వెళ్తుంది, హయ్యర్ ఎనర్జీలోకి. ఇది సింగ్లెట్ గ్రౌండ్ స్టేట్లో భూస్థాయి, ఇది అధిక శక్తి స్థాయి. అధిక శక్తి స్థాయిలో ఎలక్ట్రాన్ శక్తిని తీసుకొని ఇక్కడ నుంచి ఇలా వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇది మొత్తం కలిపితే ఏమవుతుంది? రెండు సింగ్లెటే కదా, అంటే ఇది +½ ఇది +½ ఇది -½ కాబట్టి మొత్తం 1 అవుతుంది J. కాబట్టి ఇలా ఉంటే ఎక్కడికి వచ్చినట్టు? సింగ్లెట్ స్థితికి వచ్చినట్టు. సపోజ్ ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ శక్తి స్థాయి, ఇంకా ఎక్కువ శక్తి పడుతూనే ఉందనుకోండి, రెండో శక్తి స్థాయి, ఈ శక్తి తేడా ఎంత ఉందో అంత శక్తి మళ్ళీ ఇస్తే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, ఇంకా ఉత్తేజిత శక్తిలోకి. ఇంకా ఎక్కువ శక్తి అందితే ఇది S3 కూడా పోవచ్చు. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయిపోతుంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడికి జంప్ అవ్వచ్చు, లేదా ఇక్కడికి జంప్ అవ్వచ్చు. అంటే మనం శక్తిని ఇచ్చినప్పుడు పదార్థానికి కాంతిని వికిరణ రూపంలో ఇస్తే, అంటే కాంతిలో ఉండే ఫోటాన్లు వచ్చి పదార్థంలో బంధంలో ఉన్న ఎలక్ట్రాన్కు అందితే ఆ ఎలక్ట్రాన్ శక్తిని తీసుకొని ఉత్తేజిత స్థితికి హయ్యర్ ఎనర్జీలోకి పోతుంది. హైయర్ ఎనర్జీలోకి పోయినప్పుడు దీని స్పిన్ విలువలో ఇన్వర్షన్ జరగకుండా అలాగే ఉంది అని అర్థం అనమాట. అందుకే వీటిని S అనే అన్నాం. అంటే ఇప్పుడు ఇది చూసామనుకోండి, J విలువ ఎంత వస్తుంది? 1 వస్తుంది, +−0 కాబట్టి +1 1. ఈ రెండింటిని తీసుకున్న ఉత్తేజిత స్థితిలో సింగ్లెట్ స్థితి ఇది కూడా, ఎందుకంటే J 1 వస్తుంది, ఇక్కడైనా J 1 వస్తుంది. కాబట్టి మూడు ఏంటివి? సింగ్లెట్ స్థాయిలే. అయితే ఇది భూస్థాయి సింగ్లెట్, ఉత్తేజిత స్థాయి సింగ్లెట్, ఇంకా ఉత్తేజిత స్థాయి ఎక్కువ శక్తి స్థాయిలో ఉన్న సింగ్లెట్ స్థితులు. ఇప్పుడు ట్రిప్లెట్ అంటే ఎలా ఉంటుందయ్యా అంటే, ట్రిప్లెట్ సింగ్లెట్ కంటే కొంచెం తక్కువ శక్తి. ఇది ట్రిప్లెట్ స్థాయి, ఇది T1 అనేది ఇక్కడ ఉంటుంది. ఇది ఎక్కువ స్థాయిలో ఇది T2 ఉంటుంది, ఇది T3 ఉంటుంది, T3. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ శక్తి స్థాయి ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు సింగ్లెట్లో పోయిన ఎలక్ట్రాన్ రెండు రకాలుగా మళ్ళీ ఎప్పుడు కూడా శక్తి తీసుకున్నాక ఉత్తేజిత స్థితిలోనే ఉండవు, మళ్ళీ శక్తి కోల్పోయి భూస్థితికి వస్తాయి. కాబట్టి ఎక్కువ శక్తి స్థాయిలో ఉన్న సింగ్లెట్ శక్తిని కోల్పోయి మళ్ళీ ఇక్కడికి రావాలి. అది ఎలా వీలవుతుంది? రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏమిటి? ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయచ్చు, అంటే శక్తిని ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఏమవుతుంది? ఈ శక్తిని అది వదిలేసి తనంతకు తానుగా వికిరణ రూపంలో బయటకు వదిలేసి రావచ్చు. దాన్ని ఏమంటాము? ఇంటర్నల్ కన్వర్షన్ అంటారు, ఇంటర్నల్ కన్వర్షన్ అని, రైట్? లేదా ఇది వికిరణ రూపంలో బయటకు తీసే, ఇది వికిరణ రహిత రూపము,
అంటే తన ఉష్ణ రూపంలో శక్తిని బయటికి, అంటే ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 ఎలక్ట్రాన్ వోల్ట్ శక్తి అనుకోండి, ఇక్కడికి 10 ఎలక్ట్రాన్ శక్తి పోయింది. ఇప్పుడు శక్తిని వదిలేయాలి. ఎంత వదిలేయాలి? 5 వదిలేయాలి. 5 వదిలేస్తే మళ్ళీ భూస్థాయికి వస్తుంది. ఈ 5 ఎలా వదిలేయచ్చు? ఉష్ణ రూపంలో పక్కన ఉన్న నిర్మాణాలకు ఇచ్చేసింది అనుకోండి, పక్క ఎలక్ట్రాన్లకు ఇచ్చేసి పరిసరాల్లో వదిలేసింది అనుకోండి, అప్పుడు దాన్ని ఇంటర్నల్ కన్వర్షన్ ఐసి అంటారు. అంతర్గత మార్పు అంటారు. అంతర్గత మార్పు అంటే ఈ హై స్థాయి నుంచి కింది స్థాయికి వచ్చినప్పుడు ఒకటి అంతర్గత మార్పు. అంతర్గత మార్పు ఈ అంతర్గత మార్పు ద్వారా జరగవచ్చు, ఇంటర్నల్ కన్వర్షన్ ద్వారా. ఇది వికిరణ రహిత. రెండవది ఇక్కడ ఉండేది కిందకి డైరెక్ట్గా రాకుండా ఇక్కడికి మారిపోవచ్చు. అంటే ఒక వ్యవస్థ నుంచి ఇంకో వ్యవస్థలోకి మారిపోయింది. సింగ్లెట్ నుంచి ట్రిప్లెట్ స్థాయికి మారిపోయింది. దీన్ని ఏమంటారు? ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అంటారు. అంతర్ వ్యవస్థ బదిలీ. అంటే ఒక వ్యవస్థ సింగ్లెట్ నుంచి బదిలీ అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇలా ఉన్న ఎలక్ట్రాన్ ఇలా మారిపోతుంది, స్పిన్ మార్పు జరిగిపోతుంది ఐఎస్సిలో. అంటే రెండోది ఐఎస్సి. కాబట్టి ఇక్కడ స్పిన్ బదిలీ జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఉన్న ఎలక్ట్రాన్ ఏమవుతుంది? ఇలా మారుతుంది. స్పిన్ బదిలీ జరిగి తక్కువ శక్తిలోకి వచ్చింది. అయితే ఇక్కడ ఉంటుందా? ఆడ ఉండదుందా? అది కూడా ఉత్తేజిత స్థాయే కదా. కాబట్టి ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడికి రావచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఈ విధంగా వస్తే దీన్ని ఫాస్ఫారిసెన్స్ అంటారు. ఫాస్ఫారిసెన్స్ అంటే వికిరణ రూపం. అయితే ఇక్కడ ఉన్నప్పుడు డైరెక్ట్ కిందకు వచ్చేస్తే దాన్ని ఫ్లోరోసెన్స్ అంటారు. ఫ్లోరోసెన్స్ అంటే ఉత్తేజిత స్థాయిలో ఉండేది ఒకటి ఐసి ద్వారా కానీ ఐఎస్సి ద్వారా కానీ లేదంటే ఫ్లోరోసెన్స్ కానీ ఫాస్ఫారిసెన్స్ కానీ. ఫ్లోరోసెన్స్ ఫాస్ఫారిసెన్స్ రెండు కూడా వికిరణ పద్ధతిలో అధిక శక్తి స్థాయి నుంచి కిందకి రావడం. అంటే ఇప్పుడు ఫ్లోరోసెన్స్ అంటే ఏంటి? ఫ్లోరోసెన్స్ అంటే అధిక శక్తి స్థాయి S1 నుంచి S0కి రావడం ఫ్లోరోసెన్స్. అదే ఫాస్ఫారిసెన్స్ అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత T1 నుంచి S0కి రావడం ఫ్లోరోసెన్స్. వీటి గురించి మళ్ళీ డీటెయిల్గా తీసుకుంటాం. ఇప్పుడు ఈ రెండు కాక ఇంకేమున్నాయి? ఐసి ఒకటి, ఐఎస్సి ఒకటి. ఐసి ఏంటి? ఇది వికిరణ రహిత. అంటే ఉష్ణ రూపంలో వదిలేయడం శక్తిని, బయటకు వదిలేయడం. ఇది ఏమిటి? ఇది S1 నుంచి T1కి మారడం. అంటే ఒక్కసారి అధిక శక్తి స్థాయిలో పోయిన తర్వాత ఈ 4 రకాల మార్పులు జరగవచ్చు. అధిక శక్తి స్థాయిలో ఉన్న ఎలక్ట్రాన్ శక్తిని ఉష్ణ రూపంలో వదిలేయచ్చు, లేదా ఫ్లోరోసెన్స్ రూపంలో వదిలేయచ్చు, లేదా ఫాస్ఫారిసెన్స్ రూపంలో వదిలేయచ్చు, లేదంటే మధ్యలో టెంపరీగా ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ జరిగి తర్వాత రావచ్చు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ సింగ్లెట్ అంటే ఏంటి, ట్రిప్లెట్ అంటే ఏంటి. బిగినింగ్లో చూడండి వీడియోలో. సింగిల్ ట్రిప్లెట్ అయిన తర్వాత భూస్థాయిలో ఉన్న ఎలక్ట్రాన్కు బయట నుంచి శక్తి ఇచ్చినప్పుడు అది ఉత్తేజిత స్థితిలోకి వెళ్తుంది. కాబట్టి S0లో ఉండేది S1 పోయింది. S0 నుంచి Tకి డైరెక్ట్గా అది ఫర్బిడెన్, అంటే అలా పోకూడదు, వీలు కాదు. శక్తి తీసుకున్నప్పుడు స్పిన్లో మార్పు రాకూడదు. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఉన్న స్పిన్ ఏదో అదే ఇక్కడికే పోతుంది S1కి. S1కి పోయాక మళ్ళీ భూస్థాయికి రావడానికి 4 పద్ధతులు. ఒకటేంటి? ఐసి అంటే ఉష్ణ రూపంలో శక్తి వదిలేసుకొని కిందకి రావడం. 2 ఐఎస్సి ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్, అది స్పిన్ మార్పు బదిలీ జరగడము, ట్రిప్లెట్లోకి రావడం మధ్యలో. అది కొంచెమే తగ్గుతుంది, పూర్తి తగ్గదు. ఇప్పుడు ఇంకా మిగతా రెండు ఫ్లోరోసెన్స్, ఫాస్ఫారిసెన్స్. ఫ్లోరోసెన్స్ అంటే S1 నుంచి S0 డైరెక్ట్గా వచ్చేసేయడం. అది ఇక్కడ ఏమవుతుంది? ఫ్లోరోసెన్స్ లో ఈ శక్తి వదిలేస్తే ఇది ఫోటాన్ రూపంలో విడుదలవుతుంది, ఉష్ణం కాదు. ఫ్లోరోసెన్స్, ఫాస్ఫారిసెన్స్ రెండు ఫోటాన్ల రూపంలో శక్తి వదిలేటివి, కాంతి బయటకు వస్తుంది. అది ఐసీలో ఉష్ణం బయటకు వస్తుంది. ఉష్ణము పక్కన ఉన్న స్ఫటికంలో మిగతా పరమాణువులకు చేరుతుంది, పదార్థం ఉష్ణం పెరుగుతుంది, లేదా పరిసరాల్లోకి వదిలేస్తుంది. కానీ మీరు తేడా తెలుసుకోవాలి. ఐఎస్సి అనేది ఉష్ణ రూపంలో శక్తిని వదిలేస్తూ భూస్థాయికి రావడం. ఐఎస్సి అనేది సిస్టమ్ బదిలీ. ఫ్లోరోసెన్స్, ఫాస్ఫారిసెన్స్ రెండు కాంతి రూపంలో, ఫోటాన్ రూపంలో అవి ఎక్కువగా ఉన్న శక్తిని వదిలేసుకోవడం. కాబట్టి ఈ 4 రూపాల్లో శక్తి వదిలేసుకొని భూస్థాయికి వస్తుంది. ఈ మొత్తం పటాన్ని జబ్లనోవ్స్కీ డయాగ్రామ్ అంటాం. ఏమంటామో? జబ్లనోవ్స్కీ డయాగ్రామ్ అని చెప్పేసి.
బట్ జబ్లనోవ్స్కీ డయాగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ సింగ్లెట్ అంటే ఏంటో రాయాలి, ట్రిప్లెట్ అంటే ఏంటో రాయాలి, తర్వాత స్థాయిలు రాయాలి, S0, S1, S2, S3 శక్తి స్థాయిలని, T1, T2, T3 శక్తి స్థాయిలు. ఇది భూస్థాయి కాబట్టి S0 ఉంటుంది, T అనేది ఉండదు. తర్వాత S0 నుంచి శక్తి గ్రహించినప్పుడు బయట నుంచి కాంతిని గ్రహించి పదార్థము పర్టికులర్గా కార్బొనైల్ సమ్మేళనాలు ఆల్కీన్లు శక్తిని గ్రహించి ఉత్తేజిత స్థితి S1కి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత భూస్థాయిలోకి రావడానికి 4 రకాలు. ఫస్ట్ ఏమిటి? ఉష్ణ రూపంలో వదిలేయడం. ఇది ఉష్ణ రూపం, హీట్లో ఐసీ. రెండవది ఐఎస్సికి రావడం, ఇది కొంచెమే ఉష్ణం వదిలేసేది. ఇక్కడ వచ్చినా ఇక్కడ ఉన్నా, ఇక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చేయచ్చు, ఇక్కడికి వచ్చినా టెంపరీగా మళ్ళీ ఇక్కడ నుంచి రావచ్చు. ఇలా డైరెక్ట్గా వచ్చేస్తే దాన్ని ఫ్లోరోసెన్స్ అంటాము. కాంతి ఫోటాన్ రూపంలో విడుదలవుతుంది ఫ్లోరోసెన్స్లో. ఫాస్ఫోరెసెన్స్లో అయితే ట్రిప్లెట్ సైడ్ నుంచి కాంతి ఫోటాన్ రూపంలో విడుదలవుతుంది. అందుకే ఫ్లోరోసెన్స్ ఫాస్ఫోర్ రెండు ఫోటాన్లు విడుదలవుతాయి అంటున్నా, కాంతి విడుదలవుతుంది. ఇదైతే S1 నుంచి S0కి డైరెక్ట్, అది S1 నుంచి S0 రెండు చోట్ల చూడండి. ఇది ఐసీ కూడా S1 to S0 అయితే ఇక్కడ హీట్ రూపంలో, ఇక్కడ మాత్రము ఫోటాన్ రూపంలో వదిలేస్తుంది. ఫాస్ఫోరెసెన్స్ ట్రిప్లెట్ నుంచి కిందకి రావడం, స్పిన్ ఇన్వర్షన్ జరుగుతుంది, స్పిన్లో మార్పు వస్తుంది. ఇది ఐసీ అనేది డైరెక్ట్గా ఉష్ణ రూపంలో వదిలేసుకొని మళ్ళీ భూస్థాయికి రావడం. ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ టెంపరీగా. కాబట్టి ఒక్కొక్క పదార్థం, ఇప్పుడు జింక్ సల్ఫైడ్ ఉంది, బేరియం ప్లాటినం సైనైడ్ ఉంది. రోడ్ల పక్కన సైన్ బోర్డులకు వేసింటారు కదా, మెరుస్తూ ఉంటాయి కదా పెయింట్లు. ఆ జింక్ సల్ఫైడ్, బేరియం ప్లాటినం సైనైడ్లు పెయింట్లు డబ్బాల్లో కలిపేసి ఆ పెయింట్ కొడితే వాటి మీద లైట్ పడ్డప్పుడు వెలుగుతూ ఉంటాయి. అది ఫ్లోరోసెన్స్ అంటాం. ఆ ఫ్లోరోసెన్స్ దేనివల్ల జరుగుతుంది? అది డైరెక్ట్గా ఉత్తేజిత లైట్ పడ్డప్పుడు ఎగ్జైట్ అయిపోయింది పైకి, అక్కడ నుంచి మన లైట్ వదులుతోంది. కాబట్టి మనం వెహికల్ లైట్ పడగానే అది మెరుస్తూ కనపడతాయి, వాటి నుంచి లైట్ వెనక్కి వస్తుంది, అందుకే అవి షైనింగ్ కనపడతాయి. జింక్ సల్ఫైడ్, బేరియం ప్లాటినం సైనైడ్స్ ఫ్లోరోసెన్స్ కనపడుతుంది. ఫాస్ఫోరెసెన్స్ అంటే శక్తిని గ్రహించి కొంత టైం తీసుకొని ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ జరిగి ట్రిప్లెట్లోకి వెళ్ళి అక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసి దాదాపు 1/1000 సెకండ్ ఉండి తర్వాత వదులుతుంది. అందుకే కొంత టైం ల్యాగ్ ఉంటుంది ఫాస్ఫోరెసెన్స్లో, అంటే కొంత కాల వ్యవధి తర్వాత జరుగుతుంది ఫాస్ఫోరెసెన్స్. ఫ్లోరోసెన్స్ అయితే ఇమ్మీడియట్ జరిగేది. రైట్? సో ఈ విషయాలు గుర్తుపెట్టుకొని, ఈ జబ్లనోవ్స్కీ డయాగ్రామ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం అడుగుతూ ఉంటారు. దీన్ని కాన్సెప్చువల్గా అర్థం చేసుకోవాలి, దాని అప్లికేషన్స్ అర్థం అవ్వాలి. రిఫరెన్స్ టెక్స్ట్ బుక్ కూడా జెడీ లీ చదవండి, చాలా బాగుంది. హ్యూకీ కానీ జెడీ లీ కానీ పిఎల్ సోనీ చాలా తీసుకున్న మంచిదే. ఈ బుక్స్ తీసుకోండి, మన డిపార్ట్మెంట్ లైబ్రరీలో ప్రిపేర్ అవ్వండి. నేను నోట్స్ కూడా సింప్లిఫైడ్ నోట్స్ ఇచ్చాను. రైట్? ఒకసారి మొత్తం చదవండి. థ్యాంక్ యూ.